మా ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? తప్పకుండా 12 రాశుల వారు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున వీలైతే అందరూ కూడా శివుడికి సంబంధించి ఏదన్నా శివుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే అష్టకాలు కానీ అలాగే ఏదన్నా కాలభైరవాష్టకం లాంటివి కూడా ఇవన్నీ వినడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్య సంబంధమైన విషయాలలో కూడా శివుడికి సంబంధించిన విషయాలు అంటే ఏదైనా ఆ శ్లోకాలు ముఖ్యమైనవి ఏమైనా మీకు అందుబాటులో ఉన్నవి చూసి విన్నా చేసుకోగలిగినా అది మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే అన్ని రాసుల వారికి కూడా ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నది కాదు కనుక వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా చెప్తున్న రాశి ఫలితాలు కాబట్టి వీలైనంతవరకు తమకే వర్తిస్తుంది ప్రతి రాశి ఫలం అన్న భావనలో ఉండకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకున్నట్లయితే దానికి తగినట్లుగా పరిహారాలు పాటిస్తూ మీ జాతక చక్రాలలో ఉన్న దశలు అంతర్దశలు నడుస్తున్న వాటిని చూసుకొని దాని ప్రకారం పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యలని చక్కగా అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు.